వచ్చిందండి వచ్చింది, తెచ్చిందండి తెచ్చింది 100 రోజుల ఉపాధి, 100 రోజుల ఉపాధి. మన లెక్కలు ప్రశ్నిద్దాం 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 ప్రశ్నిద్దాం. వచ్చిందండి వచ్చింది, తెచ్చిందండి తెచ్చింది. సామాజిక తనిఖీలో పాల్గొందాం, ప్రశ్నిద్దాం. 100 రోజుల ఉపాధి, 100 రోజుల ఉపాధి. సామాజిక తనిఖీలో పాల్గొందాం, సామాజిక తనిఖీలో పాల్గొందాం, సామాజిక తనిఖీలో పాల్గొందాం. భాగంలో ఒక అక్కమాంబాపురం గ్రామానికి కూడా ఎన్ఆర్జేసీ సంబంధించిన నిధులతోనే మనం ఆ రోడ్డు కూడా వేసుకుంటుంది, వేరే నిధులేం కాదు. ఇంచుమించు 2 కోట్ల నిధులతో కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళ యొక్క సహకారంతో గత ప్రభుత్వాల్లో ఇంత భారీగా ఎప్పుడు రోడ్లు ఎక్కడ వేసిన సందర్భాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులతోనే, మెటీరియల్ పేమెంట్ తోనే 2 కోట్ల రూపాయలతో మన పంచాయతీలోనే హ్యాబిటేషన్ అక్కమాంబాపురం గ్రామానికి మనం రోడ్డు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంచుమించు 50% పైన అయింది. ఇంకొక నెల 1.5 నెలల లోపల తార్ రోడ్డు కూడా వేసుకుంటాం. అట్లాగే ఉపాధి హామీ నిధుల్లోనే మన గ్రామంలో కూడా ఒక 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు కూడా వేసుకున్నాం. మన పంచాయతీ మొత్తం మీద ఇంకొక 10% రోడ్లు కానీ ఇస్తే ఉపాధి హామీ ద్వారా వేసిన రోడ్లు అయితే పంచాయతీ ద్వారా వేసినట్టే మన గ్రామంలో ఫుల్ షేప్ లో రోడ్లన్నీ కూడా అయిపోతాయి. అట్లే మన కాలువలు గాని, డెవలప్మెంట్స్ గాని, మరికొన్ని నిధులు మన గ్రామానికి ఇట్లా సిద్ధవరం గాని, చెర్లేపల్లి గ్రామానికి గాని మరి రోడ్లు కావాలా, దానికి కూడా ప్రతిపాదనలు ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ ఇది చేసాం. అట్లాగే అటవీ శాఖ తీర్మానాలు కూడా కొంత మనకు అవసరము. మన ఈ 4 ఏళ్ల లోపల అటు చెర్లేపల్లికి లింక్ రోడ్డు గాని, ఇటు సిద్ధవరానికి గాని ఈ రోడ్లన్నీ కూడా ఎంచుకుంటే మనం చాలా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. అందుకని మనకు ఉపాధి మీద ఆధారపడేదానికి కూడా సార్ మా గ్రామంలో ఎక్కువ పొలాలు ఉన్నాయి. మాగాని సేద్యం, తెలంగాణ కెనాల్ వాటర్ వస్తుంది మాకు. అట్లాగే హార్టికల్చర్ పొలం కూడా ఎక్కువగా ఇటు ఎస్సీలు అయితే ఇటు బీసీలు, ఓసీలు కూడా ఎక్కువ ఉన్నాయి. సీజాఫ్ ల్యాండ్ కి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది. పోయిన దఫా పట్టాలు కాలేదది. ఈ దఫా 2-3 నెలల్లోనే పట్టాలు కార్యక్రమం కూడా వాళ్ళందరికీ చేకూర్చి ఈ రోడ్డు ఓపెనింగ్ పెట్టే రోజుకి మంత్రి గారిని, వాళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ గారిని కూడా మన గ్రామానికి ఆహ్వానిస్తాము. అది కూడా చెప్పాము మేము గతంలో కూడా మంత్రి గారి వాళ్ళగా రామారెడ్డి గారికి కూడా చెప్పాము. ఎందుకంటే మనకి ఇంత నిధులు ఇచ్చి మన గ్రామానికి 2 కోట్ల నిధులతో బీటీ రోడ్డుని ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అట్లాగే మన గ్రామం మరికొన్ని డెవలప్మెంట్ చేయాలంటే మంత్రులు వాళ్ళందరూ మన గ్రామానికి విచ్చేసినప్పుడు మరిన్ని నిధులతో కూడా మన సౌకర్యాలు, మన గ్రామానికి ఏమేం సౌకర్యాలు కావాలనో అవన్నీ కూడా చేసుకునే దానికి మనకు అందరికి కూడా సహాయ సహకారాలు బాగుంటాయి. మీరందరూ కూడా కలిసిమెలిసి గ్రామంలో మనం డెవలప్మెంట్ చేసేదానికి సహకరిస్తే మన గ్రామాన్ని రాపూర్ మండలంలోనే కాదు జిల్లాలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయేదానికి నేను ఉన్నంత వరకు ఈ గ్రామానికి మంచి చేయాలనే ఆలోచన తప్పక చెడు చేయాలనే ఆలోచన ఏదో ఉందో. నేను వచ్చిన తర్వాతనే మీకు అందరూ తెలిసి రాజకీయాల నుంచి ఈ ఊర్లోకి రావాలంటే రోడ్డే లేవు. నేను వచ్చిన తర్వాతనే ఈ రోడ్డు తార్ రోడ్డు వేసుకున్నాం. మన చెరువుకు నీళ్లు ఏట్లాడి పోట్లాడి ఫారెస్ట్ లో ఉంది సార్, మధ్యలో కొంత కెనాల్లో వాటర్ రావాలంటే అట్లాంటి ఊరందరూ గ్రామం కట్టుబడి చేసి ఎస్సీలు అయితే అందరూ కూడా కలిసి పోయి కెనాల్ని కట్ చేసాం. ఆ రోజు కేసులు పెడితే మేము 2 నాయకుల మీద కేసులు పెట్టించుకొని కొరవాళ్ళందరూ కాదని చెప్పని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు కోర్టుకు కూడా తిరగటం. ఆ కేసు తర్వాత డిఎఫ్ఓ వెంకయ్య అనే మహానుభావుడు చనిపోయి అన్నాడు. అతను యాక్సిడెంట్ లో ఖమ్మంలో చంపేశారు సార్. అటువంటి ఆ మహానుభావుడు మా కేసును కూడా రెఫర్ చేసి మా ఫారెస్ట్ లో లేదని కూడా రాసిచ్చి ఆ రోజు కేసుల నుంచి కూడా మేము బయటపడడం జరిగింది. ఇట్లాంటి అన్ని డెవలప్మెంట్స్ కూడా మనం బాగా చేసుకుందాం. మీరు అందరూ కూడా కలిసిగా మన ఉపాధి హామీ పనులకి ఇంకా వెళ్ళి సార్ వాళ్ళు చెప్పిన విధంగా మన గ్రామం తరఫున వాళ్ళు చెప్పినందువల్ల ఏమైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మా గ్రామ ప్రజల తరఫున మా తరఫున క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి చేస్తున్నాం సార్. ఏ ప్రోగ్రాం మాట్లాడాల్సింది